ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది చాలా విశాలంగా పెద్దదిగా ఉండేది. ఊరి ప్రజలంతా ఆ వృక్షాన్ని ప్రేమించేవారు. ఎందుకంటే ఆ చెట్టు వారికి నీడనిచ్చేది. పక్షులు, కుందేళ్ళు మరియు జంతువులన్నీ ఆ చెట్టు నీడలో సేద తీరేవి. ఒకరోజు రవి అనే చిన్న బాలుడు ఆ మర్రి చెట్టు క్రింద నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అతను నది దగ్గరకు ఆడుకోవడానికి వెళ్తే తన ఇష్టమైన బొమ్మ కోల్పోయాడు. రవి బాధను చూసి మర్రి చెట్టు ఇలా అంటుంది: చిన్నవాడా, ఎందుకు బాధపడుతున్నావు అని. రవి అటూ ఇటూ చూసి ఆశ్చర్యపోతూ, ఎవరు మాట్లాడుతున్నారు అని అంటాడు. నేనే, మర్రి చెట్టును. చాలా సంవత్సరాలుగా ఇక్కడున్నాను కదా, అందుకే వినడం, మాట్లాడడం నేర్చుకున్నాను. ఇప్పుడు నీకేమైంది చెప్పు అని అంటుంది. రవి తన బొమ్మను గురించి చెప్తాడు. మర్రి చెట్టు తన కొమ్మలను ఊపుతూ, ఒకటి పోగొట్టుకుంటే అంతకంటే విలువైనది దొరుకుతుంది, ఓపికతో వెతుకు అని అంటుంది. రవి కన్నీళ్లు తుడుచుకుని నది దగ్గరికి వెళతాడు. అక్కడ అతనికి ఒక చిన్న కుక్కపిల్ల ముళ్ళ పొదల మధ్య చిక్కుని కనిపిస్తుంది. రవి దానిని ఎత్తుకుని మర్రి చెట్టు వద్దకు వస్తాడు. చూడండి, నాకు ఏం దొరికిందో అని రవి ఆనందంతో కేకలు వేస్తాడు. మర్రి చెట్టు ఆనందంతో తన ఆకులు కదిలిస్తూ, చూసావా, ఒకటి పోగొట్టుకున్న మరొకటి అద్భుతమైనది మనకు లభిస్తుంది. ఓపిక ఎల్లప్పుడూ మంచి ఫలితాలను అందిస్తుంది అని అంటుంది. ఆ రోజు నుండి రవి మరియు ఆ కుక్కపిల్ల మంచి స్నేహితులు అవుతారు. ఇలాంటి కథలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.